వేట్లపాలెం ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. జీజీహెచ్లో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 22కు చేరింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సామర్లకోటకు చెందిన రాజు మృతి చెందారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సిద్ధు అందిస్తారు. సిద్ధు, వేట్లపాలెం ఘటనలో ఈ రోజు ఒకరు మృతి చెందారు. ఇంకా ఎంతమందికి చికిత్స జరుగుతుంది? వారి పరిస్థితి ఏంటి? కాకినాడ జిల్లా సామలకోట మండలం యాదపల్లం గ్రామంలో గత 2 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా సంఘటించిందని చెప్పొచ్చు. సుమారు 22 మందిని ఈ బాణసంచ మృతులు వద్ద పడిందని చెప్పొచ్చు. ఏదైతే బాణసంచ అగ్నిహోత అయిందో అందులో 20 మంది చనిపోగా ఇంకో 2 హాస్పిటల్ కాకినాడ ఏదైతే సిహెచ్ 9 మందిని ప్రయత్నించారో అందులో కాకుండా నేను ఒకరు ఈ రోజు ఒకరు కూడా చనిపోవడం జరిగింది. అదే మొత్తం 9 మందిలో చనిపోయారు. ఇంకా 50% ఏదైతే 9 మంది జిహెచ్ కనిపిస్తారో 9 మందిలో కూడా 50% పైగా కాలిపోయారని చెప్తారు. పర్లేదు చెప్తారు. కేంద్రంలో ఆ వాళ్ళు కూడా పరిస్థితి విషయంగా ఉందని చెప్తారు. ఒకరే ఒకరు అత్యంత అత్యంత విషయంగా ఉందని చెప్తారు. ఇప్పటికీ కూడా ఏట్లపాలెం గ్రామంలో విశాఖలో అనుకున్నాయని చెప్పొచ్చు. మొత్తం మీద 22 మంది చనిపోగా ఇంకొక 8 మంది కాకినాడ జిహెచ్ లో చికిత్స పొందుతున్నారు తీసుకు. అయితే ఏదేమైనప్పటికీ కూడా సామలకోట మనలో ఏట్లపాలెం గ్రామంలో విషాదాలు అనుకున్నాయని చెప్పొచ్చు. అయితే మొత్తం మీద అక్కడ సీఎం ఆదేశాల మేరకు చంద్రబాబు ఆదేశం మేరకు ప్లస్ డిప్యూటీ సీఎం అధిరాజు పవన్ కళ్యాణ్ ఆదేశం కూడా అధికారులు కూడా పనిచేసిందని చెప్పొచ్చు. నిన్న ఏదైతే ఎక్స్క్యూజ్ ఉందో ఎక్స్క్యూజ్ కూడా 20 లక్షలు హోంమంత్రి అనిత ఇవ్వడం కూడా జరిగింది. వాళ్ళ శివస్థానం కానీ తర్వాత జాబ్ కూడా వాళ్ళకి హామీ ఇచ్చే ప్రయత్నం అయితే అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను హోంమంత్రి అనిత కూడా తీసుకోవాలి. రైట్ సిద్ధు, థ్యాంక్ యూ.